Hi students, welcome back to our channel. Today I am going to teach you a extraordinary poem, that is A Nation's Strength, which was written by R.W. Emerson. Students, very important poem. ఈ పోయం ఎక్స్ప్లెనేషన్తో పాటుగా ఈరోజు రైమ్ స్కీమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ ఈజీ మెథడ్లో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోయం ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా వినండి. ఏ నేషన్స్ స్ట్రెంగ్త్. హియర్ నేషన్ మీన్స్ అకార్డింగ్ టు R.W. Emerson a country. Here our country means India, our greatest country India. Here first, not gold, but only men can make a people great and strong. Men who for truth and honor's sake stand fast and suffer long. Brave men who work while others sleep, who dare while others fly. They build a nation's pillar deep and lift them to the sky. This is the stanza of a nation's strength. It is very useful for all kinds of students. First of all, I want to ask you a small question. What makes a nation strength? ఏంటి, ఎవరు ఒక దేశం లేకపోతే నేషన్, ఒక ఇండియాని బలంగా చేసేది ఎవరు? నాట్ గోల్డ్. ఫస్ట్లోని చూడండి, గోల్డ్ వల్ల, మనీ వల్ల నేషన్ ఎప్పుడు స్ట్రెంగ్తన్ అవ్వదు. బట్ హూమ్, ఎవరి వల్ల అవుతుంది? బట్ ఓన్లీ మెన్ కెన్ మేక్. మనుషులే, మనలాంటి పీపుల్ మాత్రమే నేషన్ని స్ట్రెంగ్తన్ చేయగలరు. బట్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ కెన్ మేక్ ఏ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్? గ్రేట్ అండ్ స్ట్రాంగ్. స్ట్రాంగ్ మీ నాట్ బాడీ. స్ట్రాంగ్ అంటే ఇక్కడ బలంగా లావుగా ఉండేవాళ్ళని కాదు. గ్రేట్ క్వాలిటీ, వర్చస్, యాటిట్యూడ్, గుడ్ యాటిట్యూడ్, ఇలాంటి వాళ్ళు మాత్రమే నేషన్ని స్ట్రెంగ్తన్ చేయగలరు. మెన్, మనుషులు. హూ ఫర్ ట్రూత్ అండ్ ఆనర్ సేక్. ది పీపుల్ ఆర్ ది మెన్ హూ, ఎవరైతే ట్రూత్ కోసమో ఆనర్స్ కోసమో పాటుపడతారో వాళ్ళు మాత్రమే నేషన్ని స్ట్రెంగ్తన్ చేయగలరు. ట్రూత్ అంటే ఇక్కడ ఆనెస్ట్, నిజాలు చెప్పేవాళ్ళు, పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు. ఆనర్స్ మీన్స్ గౌరవించబడేవాళ్ళు. వాళ్ళు దానికోసం ఏమైనా చేస్తారు దేశం కోసం. స్టాండ్ ఫాస్ట్ అండ్ సఫర్ లాంగ్. ఎంతకాలమైనా సరే వాళ్ళు అట్లాగే స్టాండ్ అయి ఉంటారు దేశం కోసం. అండ్ సఫర్ లాంగ్, ఎంతకాలమైనా సరే సఫర్ అవుతారు, ఇబ్బందులు పడుతున్నా సరే దేశం కోసం అలాగే నిలబడతారు, స్టాండ్ ఉంటారు వాళ్ళు. బ్రేవ్ మ్యాన్ హూ వర్క్ వైల్ అదర్స్ స్లీప్. బ్రేవ్ మీన్స్ యూఆర్ డేరింగ్ అండ్ డాషింగ్. హూ వర్క్, వాళ్ళు ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు ఓన్లీ ఫర్ నేషన్స్ స్ట్రెంగ్త్. వైల్ అదర్స్ స్లీప్, మిగతా వాళ్ళు లేజీ కానీ డిజానెస్ట్ పీపుల్ కానీ హూ ఎవర్, వాళ్ళందరూ స్లీపింగ్లో ఉన్నా, నిద్రపోతున్నా సరే బ్రేవ్ మ్యాన్ ఎప్పుడు అలా ఉండరు. వాళ్ళు వర్కింగ్లోనే ఉంటారు. ఈ హార్డ్ వర్కర్స్, ఆనెస్ట్ పీపుల్. హూ డేర్ వైల్ అదర్స్ ఫ్లై. హియర్ ఫ్లై మీన్స్ నాట్ ఫ్లై, ఎగరటం కాదు. ఫ్లై మీన్స్ పిరికి, టిమిడ్. హూ డేర్, ఎవరైతే ధైర్యంగా ముందుకెళ్తారో. వైల్ అదర్ ఫ్లై, మిగతా వాళ్ళందరూ భయపడతా పిరిగ్గా ఉన్నా సరే ఈ డేర్ తోటి ఆ నేషన్ని స్ట్రెంగ్తన్ చేయగలరు. దే బిల్డ్ ఏ నేషన్స్ పిల్లర్ డీప్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గ్రేట్ పర్సన్స్, హార్డ్ వర్కర్స్, బ్రేవ్ మెన్, డేర్ పీపుల్, దే బిల్డ్ ఏ నేషన్స్ పిల్లర్ డీప్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బిల్డింగ్కి అయినా సరే వాట్ ఈజ్ ది సోర్స్? పిల్లర్. యాజ్ వెల్ యాజ్ హియర్ ఒక నేషన్, ఒక కంట్రీకి కూడా ఏం కావాలి? పిల్లర్స్. సో వీళ్ళు చేస్తారు. హియర్ దే మీన్స్ ఎస్ గ్రేట్, స్ట్రాంగ్, డేర్, ఇలాంటి వాళ్ళు. అండ్ లిఫ్ట్ దెమ్ టు ది స్కై. దాని నేమ్ని, మన ఇండియా నేమ్ని, ఆ కంట్రీ నేమ్ని
వాళ్ళు ఎక్కడి వరకు తీసుకెళ్తారంటే అప్ టు ది స్కై. స్కై మీన్స్ ఆకాశం అని కాదు, ఇక్కడ అప్ టు హై, బెటర్ దాన్ అదర్ కంట్రీస్ అని అర్థం. ఇట్ ఈస్ అవర్ ఏ స్మాల్ స్టాంజా అబౌట్ ఏ నేషన్ స్ట్రెంగ్త్ written by R.W. Emerson. Again, I will tell you, not gold, but only men can make a people great and strong. Men who for truth and honor's sake stand fast and suffer long. Brave men who work while others sleep. Who dare while others fly. Fly means you are timid, bayam, piriki. They build a nation's pillar deep and lift them to the sky. It is our poem. I hope you understand. It is only poem, students. Now I am going to teach you very easy method, the rhyme scheme. Here first line, last word, make, when it is starting with a, rhyming scheme a. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఏ అనుకోండి. నెక్స్ట్ దీనికి సెట్, సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ రైమింగ్ వస్తే అదే ఏ పెట్టండి. ఇక్కడ మేక్, స్ట్రాంగ్ డిఫరెంట్ కదా, బి సెట్ అవ్వలేదు. ఇప్పుడు చూద్దాం. సేక్, సేక్, హియర్ మేక్, సేమ్ రైమింగ్ కదా, దట్స్ వై హియర్ ఏ. నౌ ఫోర్త్ వన్, లాంగ్. మేక్కి సేక్ ఏమన్నా సెట్ అయిందా? సో దెర్ ఈజ్ నో ఏ హియర్. స్ట్రాంగ్, హియర్ లాంగ్, స్ట్రాంగ్, లాంగ్. స్ట్రాంగ్ ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ బి, హియర్ బి. ఇక్కడ బి ఇచ్చాం, ఇక్కడ బి, సేమ్. స్ట్రాంగ్, లాంగ్, మేక్, సేక్. నెక్స్ట్కి వస్తున్నాం. స్లీప్, స్లీప్, స్లీప్ ఏమన్నా టచ్ అయిందో చూద్దాం, సెట్ అవుతుందేమో. మేక్, స్ట్రాంగ్, సేక్, లాంగ్, no possible. So it is C. Next, fly. మళ్ళా చెక్ చేసుకుంటారండి. మేక్, స్ట్రాంగ్, సేక్, లాంగ్, స్లీప్, ఫ్లై. సో నో పాసిబుల్. ఇట్ ఈస్ రైమింగ్ డి. నౌ డీప్, డీప్ ఎక్కడన్నా వచ్చిందేమో చెక్ చేయండి. ఇదిగోండి. స్లీప్, స్లీప్, డీప్, సి. స్కై, ఫ్లై, స్కై, ఫ్లై, స్కై. ఫ్లైకి ఆల్రెడీ డి ఇచ్చున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా డి. ఈ రైమింగ్ స్కీమ్ వచ్చేసి ఏబి, ఏబి, సిడి, సిడి. ఇట్ ఈస్ ది పోయం ఏబి, ఏబి, సిడి, సిడి. ఇట్ ఈస్ రైమింగ్ స్కీమ్. అంటే స్టూడెంట్స్ ఫస్ట్ వాడు ఇచ్చిన దాన్ని ఏ అనుకోండి, సేమ్ అలాగే ప్రొనౌన్సియేషన్ రైమింగ్ వస్తే ఏ. నెక్స్ట్ రాలేదు కాబట్టి బి. ఇది స్టూడెంట్స్, ఐ థింక్ యూ హోప్ అండర్స్టాండ్ పోయం అండ్ రైమింగ్ స్కీమ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో, ప్లీజ్ like, comment, subscribe. Thank you.